दशरथा आत्मजमप्रमेयं सीतावतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। ॐ इदं विष्णुर्विचक्रमे त्रेधा निरदेवतं समूढमस्य बाहुं सुरे। ॐ त्रीणिपादा विचक्रमे विष्णोर्गोपादाभ्यां ततो धर्माणि धारयन्। ॐ उत्तिष्ठ ब्रह्मणस्पतये देवं तस्त्वमेहे उपप्रवेस्तु मरुतस्तुतावनः इन्द्रप्रासूच्यवास च। ॐ भद्रं कर्णे विशृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। స్వామివారికి అందరికీ కూడా ఆచమనం చూపించేట్టుగా 3 సార్లు నీళ్లు చూపించేసి పాత్రలో వదిలిపెట్టేది. ఓం సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. నమః సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర స్వామి నమః. मुखे शुद्ध आचमनीयं समर्पयामि। ओम आवह पुनन्तु पृथिवी पृथिवी भूता पुनातु मां पुनन्तु ब्राह्मणस्पति ब्रह्म भूता पुनातु मां। मल्लि मुखे शुद्ध आचमनीयं समर्पयामि। ओम तद्विष्णोः परमं पदं सुधा पश्यन्ति सूरयः दिवि वचक्षुराददन्। ఇప్పుడు స్వామి వారికి తులసి కాష్టం లేదా తులసి కొమ్మ అది తీసుకొని దంతాధావనం చేసినట్టుగా అందరికీ కూడా పళ్ళు తోముతున్నట్టు పుల్లతో చివరి కొసతో నోటి దగ్గర చుట్టుతారు. దంతాధావనం కరిష్యే నమః సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత శ్రీ రామచంద్ర స్వామి నమః. అది పక్కన పెట్టుకోండి, కడిగేసి పక్కన పెట్టుకోండి. చుక్కని జిహ్వాలేఖనం కరిష్యే. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. జిహ్వాలేఖనం సమర్పయామి. ఇప్పుడు గండూషణ కుడి చేతిలో నీళ్లు పోసుకొని స్వామివారికి ఈ చెండు ఇక్కడ వదిలేచ్చు. ఇక్కడ మూల అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కాదు ఫ్రెష్గా పట్టినవే కదా, మూడు వాటరే కదా పనికొస్తుంది. ఎక్కడ గొడవ కూడా గండూషణం సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ముఖం ప్రక్షాళయామి. నాలుగు తీసిన తర్వాత నీళ్ళతో చేతిలో పోసుకుని అలా న్యాచురల్గా చేసినట్టు చేయాలి. మనం ముఖం కడుక్కుంటాం కదా స్నానం ముందు ఆ స్వామికి, అమ్మవారికి, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వాములందరికీ కూడా ప్రక్షాళనం సమర్పయామి. ఓం వామదేవే నమామ్యాషడకరేణ వజ్రేణ పరజాంద్రేణ సయజో వాయుగుం సహాయాం వృతస్య నః గృహ్ణంద్రో వృత్రాణ్యప్రతి. ఓం విష్ణోర్యుగం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విమయే రాజసం సియో అస్క భాస్కరాదుత్తరగుం స్థలస్థం విచక్రమాణే స్థేదో రుగాయో విష్ణోరరాటవసి విష్ణోః పృష్ణవసి విష్ణోస్త్రప్తో విష్ణోశూరసి విష్ణోద్రవమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా, చెమేలి ఆయిల్ చిన్న పాత్రలో వేసుకోండి. వేసుకొని ఏం చేయాలంటే మొత్తం ఒళ్ళంతా ఇలా 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 మసాజ్ చేసినట్టు రాసి వస్తారనమాట. స్వామివారి పాదాలు, చేతులు, వక్షస్థలం, శిరస్సు. మనం ఇప్పుడు తలనొప్పి వస్తే పాత్రలో తీసుకోండి, ప్లేట్లో తీసుకుని చక్కగా మొత్తం శరీరం అంతా ఆయిల్ మసాజ్ చేసినట్టు భగవంతుడి సేవ చేసే అదృష్టం ఆ భావన చేస్తూ చక్కగా స్వామివారి ఓం విష్ణోర్యుగం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విమమే రజగం సియా అస్కభాయదుత్తరగుం సదస్తం విచక్రమాణే శ్రేదో రుగాయో విష్ణోరరాసవడి విష్ణోః పృష్ణవసి విష్ణోశ్రప్తే స్థో విష్ణోశూరసి విష్ణోద్రోమసి వైష్ణవమసి విష్ణవే త్వా. చేస్తున్నట్టు కాళ్ళు ఒత్తుతున్నట్టు ఎంత అదృష్టం.
ఆంజనేయ స్వామి, అలాగే ఆంజనేయ స్వామి గారికి కూడా చక్కగా, అలాగే కింద స్వాములు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, అలాగే పాండురంగడు, రుక్మిణీదేవి, కృష్ణ పరమాత్మ, ఆండాడు తల్లి. నువ్వు రాస్తే జాగ్రత్త పోసుకుంటుంది, నిదానంగా చూసిరారు. ఇలా మసాజ్ చేసినట్టు వస్తాను మా చక్కగా కాళ్ళు, చేతులు, పాదాలు, వక్షస్థలం, నడుము ఇలా చేయండి. మనస్నో కృష్ణవసి విష్ణుశ్రత్తే స్థో విష్ణు శివరసి విష్ణు ధ్రువసి వైష్ణవసి విష్ణవే త్వా. అయిన తర్వాత చేతులు చక్కగా పేపర్ గ్రూప్ చేసుకుని నీట్గా వేసుకోండి. అయిపోయిన తర్వాత రాయి బుగలకి రాయి చక్కగా స్వామికి పాపం వజ్రాయుధం దెబ్బ తగిలింది, పాపం మెత్తగా నొప్పి లేకుండా చక్కగా చేయి మసాజ్ చేస్తాం. రాక్షసుని కొట్టి కొట్టి చేతులు పాపం ఎంత నచ్చుకున్నాయి, పాదాలు చాలు. ఓం ఆపో ఇష్టామయోస్థాన ఊర్జయ దదాతన. రైట్ హ్యాండ్ అడ్డం పెట్టాలి, ఎడమ చేతితో పట్టుకోవాలి. ఓం ఆపో ఇష్టామయోస్థాన ఊర్జయ దదాతన మహేరణాయ జక్షసే యోవశివతమోర్సహం తస్య భాయయతే హనః ఉషరీరివ మాతరః తస్మారంగమామవం యస్య క్షయాయ జన్మధాం ఆపో జనయథా జనః. మొత్తం నూనె చిండిపోయేలాగా నీళ్ళు పోసేయాలి. పోసేస్తే ఇప్పుడు మనం పాలు పెరుగు పోసుకున్న ఇబ్బంది ఉండదు. ఓం ఆపో ఇష్టామయోస్థాన ఊర్జయ దదాతన మహేరణాయ జక్షసే యోవశివతమోర్సస్య భాయయతే హనః ఉషరీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మధాం ఆపో జనయథా జనః. పోయిందా? అది కొంచెం ఉన్న ఇబ్బంది ఉండదు. అది కూడా మంచి వనమూలికలే, అది కూడా మంచిది, ఏం కాదు. అయినా నూనె రాసిన చోటల్లో నీళ్ళు వచ్చేస్తారా? పోయింది చక్క నలుగురికి పోయింది. ఎలా ఇక్కడ ముందు వరుసలో ఉన్నారు చూడు స్వామి. నేను అందుకే ఆ ఎత్తు బకెట్ అడిగాను. ఆ ఎత్తు బకెట్ నీళ్ళని అందులో పడిపోయిండేవి, మనం ఇందులో తీసుకుని పక్కన పట్టుకునేవాళ్ళు. తీసుకోండి. తర్వాత మళ్ళీ ఆ వీడియోని కట్ పేస్ట్ చేసి ఎడిట్ చేయండి. తర్వాత అప్పుడే పబ్లిక్లో పెట్టుకుంటాం. ఈ ముందు వరుసలో దేవుడు అందరికి వచ్చావా? బకెట్ పెట్టమని చెప్తాను. నీళ్ళు అక్కడి నుంచి వరుస వచ్చేస్తున్నాయి, ఎక్కడ ఆగట్లేదు. వచ్చేసి మళ్ళీ ఇందులో తీర్థం పట్టుకోగలము. ఇది పెడతాది లేదా ఒక డబ్బాలాడి ఉంటుంది కదా, స్టీల్ డబ్బా. ఇది ఎక్కువ ఉంటే పురుష సూత్రం. మీరు పుస్తకం చూస్తారంటే నేను ఫోన్లో చదువుతాను. శీర్ సూత్రం ఇప్పుడు కాదు, చెప్తాను. అది వచ్చినప్పుడు నేను చెప్తాను. ముందు పురుష సూత్రం నేను ఇస్తాను మీకు. చక్కగా మనస్సులో తృప్తిగా విగ్రహాలు మొత్తం అన్ని అవయవాలు కడవాలి. కలిసేలా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పాలు తర్వాత పెరుగు తర్వాత నెయ్యి
అంటే పాల ప్రోడక్ట్లు ముందు 3 వరుసగా వస్తాయి, తర్వాత నెయ్యి తర్వాత పచ్చడి. ఏమో ఒక్క నిమిషం. అంటే చదువుతాం కానీ ఏమవుతుందంటే మధ్యలో పక్కకి వెళ్ళిపోతుంది. కొన్ని పదాలు ఒకేలాగా ఉంటాయి. ఎందుకని ఇప్పుడు ఎలా అయితే మనం విశ్వాసం చదువుతుంటే మధ్యలో వెళ్ళిపోతుంది కదా. ఓం తచ్చమ్యో రాహృణీమహే గాతుం గాతుం యజ్ఞేవ. ఓం తచ్చమ్యో రాహృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాదం స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టగదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యజ్ఞభవ్యం ఉదామృతత్వస్యేషానః యదనేనాతిరోహతి ఏతావానస్య మహిమాం అదోధ్యాయాగుంస్య పూరుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాద ఊర్ధ్వముదైః పురుషः పాదోస్యేహా భవాత్ పునః తదో విశ్వం యః కామతు శాసనానసనే అభి తస్మాద్విరాడజాయతః విరాజో అధిపూరుషः స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమధో పురః. మొత్తం పాలు పోసేసారా? మొత్తం ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు పెరుగు కూడా 3 చెంబుల్లోకి మంచిగా తీసుకోవాలి. పెరుగు నన్ను అది నిండిపోతే చెప్పు. పెరుగుతో నిండిపోతుంది, పెరుగుతో మొత్తం నిండిపోతుంది. ఇంకోటి రెడీగా పెట్టుకోవాలి. పాత్ర ఆ పెద్దది ఇవ్వండి, మీ వెనకాల నన్ను ఇది అక్కడ అందుబాటులో పెట్టుకుని అది నిండిపోయినట్టుంటే అది చేంజ్ చేయాలి. ఏమా నాకు సైడ్ వేస్తే అది తీయలేము, మళ్ళీ బరువు అయితే తీయలేం కదా, కరెక్ట్గా ఉండదు. లేదా దీనిలో పంపేసేయి, బెటర్. ఆ పని ఈ పాలు మొత్తం ఇందులో పంపేసాం. అక్కడ పాలు మొత్తం పండి ప్రస్తుతానికి 3 చెంబులు పెరుగు నింపుకోండి, పర్వాలేదు. నేను చెప్తాను, మీరు అన్నాకనే నేను మంత్రం స్టార్ట్ చేశాను. ఏం పర్వాలేదు. లేకపోతే గిన్నె పక్కన పెట్టేసా, గిన్నె పెట్టేసా, బకెట్ దానిలోనే పోసే పర్లేదు. కొంచెం పోనీ పర్వాలేదమ్మా. ఆ పాలు కొంచెం వెళ్ళిపోయినా పర్వాలేదు, అలా పోయి ఏం కదా. పట్టుకోగలవా? బకెట్ తీసండి. బకెట్ ఉండాలి, వాటర్ వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. ఇంకా ఎత్తుగా ఉంటే లేకపోతే మొత్తం చిందుతుంది అన్నమాట, చుట్టూగా పడిపోతుంది. మనకే ఇంటనే మళ్ళీ రూమ్ క్లీన్ చేసుకోవడం ఇబ్బంది. తీసేయండి, అదే పెట్టండి. ఇదే పెట్టండి. రామ్ గారు మీ పక్కన పెట్టేయండి. బాబు అది పెట్టినా అది అందులో యాడ్ చేస్తాను. ఎందుకంటే పంచదార తేనె పెద్ద ఎక్కువ క్వాంటిటీ ఉండదు కనుక ఇబ్బంది లేదు. అదే ఓం యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞవతన్వతం వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మయుద్మస్య రద్దభిః సప్తాశ్యాసన్ పరిదయః త్రిసప్తసమిదః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం వసుం తం యజ్ఞం బర్హిషి ప్రౌక్ష్యన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అజయంతం సాధ్య ఋషయశ్చే తస్మాదేజ్ఞాః సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చే తస్మాద్యజ్ఞాః సర్వహుతః రుచः సామాని జజ్ఞిరే చందాగుంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయతాం తస్మాదశ్వ అజాయంత ఏకేచో భయాదతః గావోహ జజ్ఞిరే తస్మాద్
తస్మాజ్జాత అజావయ. వాటిలోకి నెయ్యి కొంచెం కొంచెం పోసుకోండి. లేదు మళ్ళీ చెంబులు ఎందుకు అనుకుంటే ఆ నెయ్యి ఒకరి తర్వాత ఒకరు అన్నిటి మీద ఒకరు పోసాక ఒకరు నలుగురికి ఆ కింద ఓం యత్పురుషం యదదుః కదితా వ్యగల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ కావూరు పాదా ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహో రాజయ్య కృతః ఊరు తదస్య యద్వైశ్యః పథ్యాగుం శూద్ర అజాయత. క్లాత్ తగిలి పడిపోతాడు. ఏం టెన్షన్ పడకు, అది మంచిదే సుఖం. అంటే భిన్నమాట కూడా అభిషేకం అందుకోసం చుట్టూ గుడ్డేస్తాం. ఏం కాదు, చాలు చాలు, ఎక్కువ నెయ్యి, అందుకే కొంచెం చాలు. ఈ చెస్ట్ మీద చేతుల మీద ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్ వాయురజాయత నాభ్య ఆసీదంతరిక్షం శ్రీష్ణౌద్యౌ సమవర్తతాం పద్యా భూమి దిశ స్తోత్రాత్ తథా లోకాం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్తు పారిం సర్వాణి రూపాణి విచింత్య ధీరః నామాని కృత్యాభివదన్ యదాస్తే. ఎప్పుడు కూడా ముందు రాముడికి, తర్వాత సీతమ్మ వారికి, లక్ష్మణుడికి, ఆంజనేయ స్వామికి, తర్వాత మిగిలిన వాడు. అట్లా చేస్తే బాగుంటుంది. దాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రదిస్తాన్ ప్రదిదశ్చరస్తః తమేవం విద్వానమృత ఇహోది నాణ్యపంతాయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంద దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాకం మహిమానः సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. ఇప్పుడు తేనె ఫస్ట్ రామచంద్ర స్వామికి, తర్వాత సీతమ్మ వారికి, లక్ష్మణుడికి, ఆంజనేయుడికి, తర్వాత వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్తు పారిం సర్వాణి రూపాణి విచింత్య ధీరః నామాని కృత్యాభివదన్ యథాస్తే. దాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యపంథాయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంద దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాకం మహిమానः సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్తు పారిం సర్వాణి రూపాణి విచింత్య ధీరః నామాని కృత్యాభివదన్ యథాస్తే. దాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యపంథాయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంద దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాకం మహిమానः సజస్తే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. అయిందా? జాగ్రత్త నెయ్యి కాల్ జరుగుతుంది చూసుకోండి. అలా న్యూస్ పేపర్ ఏంటి ఇంకో ఎక్స్ట్రా, అందుకే న్యూస్ పేపర్ కొంచెం పడింది పడిన చోట పేపర్ వేసి అది క్లీన్ చేస్తుంది ఎవరో. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్తు పారిం సర్వాణి రూపాణి విచింత్య ధీరః నామాని కృత్యాభివదన్ యథాస్తే. దాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యపంథాయనాయ విద్యతే
యజ్ఞేన యజ్ఞమయజనద దేవాం తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాం. అమ్మ కింద విగ్రహాలు చిన్న చిన్న వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్తు పారి సర్వాణి రూపాణి విచింత్య ధీరః నామాని కృత్యాభివదం యదాస్తే. యజ్ఞేన యజ్ఞమయజనద దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్యాభివదం యదాస్తే. ధాతా పురస్తాద్యముదాజహార చక్రప్రవిద్వాన్ ప్రదిశస్త్యతస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్యపంథాయనాయ విద్యతే. ఇప్పుడు పంచదార చక్కగా ఎలా ఉండాలంటే మొత్తం పంచదార స్ప్రే చేసినట్టు రావాలి, కొంచెం 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 వేయాలి, కానీ మొత్తం బాడీ అంతా కనబడకుండా పంచదార మెరుస్తుంది. అర్థమవుతుంది? నలుగురు వేయండి, నిదానంగా వేయండి. అభ్యసంభూత పృథివ్యైరసాశ్చ విశ్వకర్మణః సమవర్ధతారి తస్య దశ్రా విదద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాయానమగ్రే. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్పరస్తాద్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చన్తి వేదసః यो देवेभ्य आदमतिः यो देवानां पुरोहितः पूर्वो ये देवेभ्यो जातः नमो रुचाय ब्रह्मये रुचं ब्रह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्यैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे. సాగర్ మీద వేసారా, కింద పెరమాళ మీద కూడా, కింద స్వామివారు కూడా ఉన్నారు. तस्य धीरा परिजानन्ति योनिं मरीचीनां पदमिच्छन्ति वेदसः यो देवेभ्य आदपतिः यो देवानां पुरोहितः पूर्वो ये देवेभ्यो जातः नमो रुचाय ब्रह्मये रुचं ब्रह्मं जनयन्तः. దాని మీదే నేను మంత్రం చదువుతూ ఉంటా, నలుగురు చక్కగా లేదా వాటిల్లో తీసుకుని వేసినా సరే డైరెక్ట్ వేసిన దాంతోనే వస్తుంటాం కదా ఒక్కొక్కసారి పెరుగు పాలు. దీంతోనే ఒక్కొక్కసారి పోసేయండి. ఎప్పుడైతే ముగ్గురు అందరూ ఒకసారి వస్తుంది అలాగే సరే, మీ అవకాశాన్ని కూడా చూసుకోండి. నలుగురు పోసేయచ్చు, నలుగురు వేయచ్చు. చెప్పాలి, గిన్నెలో వేసేయమ్మా, మజ్జి గిన్నెలో వేసేయండి, కింద వేసేసి అందులో వేసేయండి. ఇంకా ఇప్పుడు ముగ్గురు సమాన భాగాలుగా పోసేయండి, వాటిలో బాగా కలపండి. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, లేదా ఒకరు రాముడు ఒకరు సీత, అలా అయినా సరే మళ్ళీ తర్వాత మార్చుకున్నా సరే మీ కంఫర్ట్ ప్రకారం సంతృప్తిగా చేసుకోండి. ఓం హ్రీశ్చ దేశ్చ లక్ష్మీశ్చ పత్న్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాప్తం ఇష్టం మనిషాణం అముం మనిషాణం సర్వం మనిషాణం. ఓం దక్షం యోరాహృణీమహే దాతుం యజ్ఞాయ దాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యం ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. నెక్స్ట్ కొబ్బరి అయిపోయిందా? నాన్న సగం పోసేయాలి, బెటర్.
నెక్స్ట్ టైం నగరమే కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు ఇదిగో. ఇది కొంచెం అది పోసేసి సగం పైన పోసేసి నీళ్ళు నీళ్ళు పెడతాం. అదే సార్ ఆగా ఆగా అదే సార్ అసలు బిల్లు ఉంది పెద్ద బిల్లు తినేసింది ఏ? అదే బిల్లు వెడల్పున పెద్ద అలాగే బిల్లు సంపలాగా మొత్తం వెడల్పున కళాయి అంత పెద్దగా బిల్లు అయితే 10 లీటర్లు దాటడం కష్టం వెనకే పెట్టేయండి 10 లీటర్లు బిల్లు దగ్గర మరి అందుబాటులో పాలు పెరుగు నెయ్యి ఇంకో డ్యాన్ తీసుకొస్తా వెళ్ళిపోతుంది చాలు చాలు ఇంక పట్టదు అంటే ఒక బాటిలే కదా ఎక్కువ పట్టదు ఎక్కువ పట్టదు బాటిల్ ఒకటే సరిపోతుంది తర్వాత ఇంక మంచినీళ్ళు పట్టడం అవసరం లేదు అయితే ఇంకా బకెట్ పట్టింది మళ్ళీ ఇలాగలాగా నలుగురు సమానంగా పోసేసుకుని చక్కగా మంత్రం చదువుతున్నంతసేపు నిదానంగా పోస్తుంది మీరు బనీని తీయలేదని స్వామి అలా కోసేసాడు మీరు ఆయన బనీని తీయలేదని అంటే ఉత్తిపోతలు నేను జోక్ చేస్తా సుమా సీరియస్ గొడుగు చేసేటప్పుడు తీస్తాను కదా తీస్తాను అదే వాడికి అప్సెట్ ఓం హ్రీశ్చ దేశ్చ లక్ష్మిశ్చ పత్న్యో ఓం అహోరాత్రే పాస్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ యాప్తం ఇష్టం మనిషాణం అముం మనిషాణం సర్వం మనిషాణం ఓం గచ్చమ్యోరా పృణీమహే దాతుం యజ్ఞాయ దాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాదు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 ఇప్పుడు ఈ జాగ్రత్త చేస్తూ తీసుకుంటాం చెప్తా తీసేసేయండి మూడు చేసి మళ్ళీ శుభ్రంగా చేయగలిగేసుకోవాలి ఆ మొత్తం ఆ బకెట్లో వెళ్తే మనం దానిలో మార్చేసుకుంటాం ఎట్లా నేను తీసుకెళ్ళాను నిండా సరిపోతుంది మళ్ళీ శుద్ధోదకం పోస్తాం కదా అప్పుడు వెళ్ళిపోతుంది చక్రధార శంకరధార పోసినప్పుడు స్వామి చక్రధార శంకరధారతో నీళ్లు పోసాడు కదా ఎండిపోయింది. నిదానం అన్న నిదానం అదే ఆ గిన్నె పెట్టామని నువ్వు పెట్టుకుని ఇదంతా నువ్వు తీసేది అది లోపల పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో అయిపోయింది ఆగాగమ్మా తోసేయండి కింద ఉంది కింద ఉంది నిన్న ఒక నిమిషం పట్టుకోండి రఘురామ్ గారు ఆవిడ తోస్తున్నట్టున్నారు పర్లేదు. తీసేనా పక్కన పంచుతారు పక్కన పంపుతారు అది శుద్ధోదకం వచ్చినప్పుడు కొట్టుకుపోతుంది చక్రధారతో స్వామి బకెట్లో తీసేస్తారు గడ అవసరం లేదు మనకి ఓయ్ ఓయ్ అమ్మ. కృష్ణాలు సరే అది నీళ్ళతో వెళ్ళిపోతుంది మా చేతులు మళ్ళీ ఇదవుతాయి ఇబ్బంది అవుతుంది ఏమైనా పోసలు ఉంటాయి చెల్లుతాయి తీసేసి మా వాళ్ళే పోతారు అదే అంటున్నా ఇక తీసేసేయండి అది తీసి లోపల పెట్టేసుకోండి మళ్ళీ అది కాకుండా పొడవు కొన్నారు నా పెద్దస్కి అది గిన్నె కొన్నారు కదా గిన్నె మీద ఇదంతా పొగ తులసి మాల ఎంత ఉందో చూడండి ఏది తులసి మాల ఎంత ఉంది పెద్దగా ఉందా రెండు మొగలు మా అమ్మకి టెస్ట్ నేను 3 మాలలు చేయొచ్చు నేను బయట అదంటే చెప్పు దారం ఏమన్నా ఏం చేస్తారు అదే దారం కట్ట దారం కూడా కట్టే పోయి అందులో దారం కట్ట అమ్మ మీరు ఎవరు చేయాలి అదే కట్టేసి నువ్వు దారం కత్తెర పెట్టాలి దాంట్లో 3 కట్టేసేద్దాం ఉండేది ఇస్తారు కత్తెర ఉంది ఈ దానికి సారికి అంటే కత్తెర రెండు ఇస్తారు ఒక నిమిషం ఇంకా అక్కడ ఉంది అది ఏదో పనిలో ఉన్నాడు
11 అయిందా? కాదు కదా 11 అయిందా? టైం ఎంత? ఇంటికి అది కలుపు 10:30. మన ఎన్నిటి వాళ్ళ 8గా 9గా నైట్ 10 మనం స్టార్ట్ చేసావు 9 అయిందా? నైట్ 10 10 అయిందా? అమ్మా నేను కొంచెం స్థిమితంగా చదువుకునేవాడిని. అడవాడి కూడా చదవాలి దూకుడుగా చదివిస్తాను సుందరకాండ. దూకుడుగా చదివాను సుందరకాండ. అదే నిదానంగా చదువుకొచ్చేవాడిని అంటున్నాను. కత్తెర ఏమయ్యా ఉండండి. కత్తెరది అక్కడ నాకు కనపడ కిందకి నాకు పని చేస్తుంది. అందాక అది ఇంకోటి ఉంది ఇక్కడ ఉంది నాన్న. ఉంది కంగారు పట్టుకో. అది ఎంత ఉందో ఇది అంతే పట్టుకో. ఓకేనా? మళ్ళీ అది అంతే పట్టుకో. ఇది వరుసగా రాముడికి సీతకి లక్ష్మణుడికి ఆంజనేయ స్వామి చూసి నిజంగా. 4 ఉండాలిగా దండలు ఇలా మెడమించి ఇలా ఇలా వేయాలి. ఇలా సూపర్ చాలు. లక్ష్మణుడికి సీతమ్మకి ఆంజనేయ. లక్ష్మణుడు. రామ లక్ష్మణ మా వాడి ఒడికి రెడీగా ఉండాలి నేను. అదే ఎందుకు మాట్లాడుతున్నాను. చాలు చెప్పు. ఒక్క బిందు పక్కకు పెట్టుకుంటే అవసరమైతే వాడుకోవచ్చు. చెంబు ఉందని అందులో వేసి ఆ చెంబు కూడా వేసి పెద్ద చెంబు కూడా ఆ చెంబు కూడా అందులో వేసేయండి. చాలు చాలు చాలు. ఇప్పుడు ఏం చేయాలి సార్? కిరీటం మొత్తం దీంతో దీంతో కిరీటం పెట్టాలి. చెస్ట్ మీద పెట్టాలి. రైట్ చేతుల మీద కొంచెం పెట్టాలి. నేను ఒకటి శాంపుల్ చేస్తాను. కొద్దిగా వాటర్ తీసుకో చిన్న దాంట్లో. చాలు చాలు చాలు. నేను చూడు కిరీటం ఉందా? కిరీటం మొత్తం పల్సగా చాలా పల్సగా ఒక పొరలాగా పైన అర్థమైందా? తీసాను. మళ్ళీ వేద్దాం. అలాగే పెట్టి మళ్ళీ వేద్దాం. అర్థమవుతుందా? కొంచెం మరి ఎక్కువ తడి చేస్తే పూర్వం అయిపోతుంది. చూసుకొని దాని ప్రకారం అవసరం చేతుల మీదను ఇంకక్కడ చెస్ట్ మీద తర్వాత పాదాలు అర్థమవుతుందా? చూసుకో చక్కగా గుడ్ బాయ్. నువ్వు రోజు నేను పెట్టేస్తాను అలా ఫాస్ట్గా పల్సగా చూస్తే కిరీటం లాగా ఉంటుంది. కిరీటం లాగే కనపడాలి. సెంటర్లో పెట్టి ఇద్దరికి ఇంకొకటి చూడు ఇలా సన్నగా చూడు చెప్తారు. టెక్నిక్ చెప్తారు చూడు. ఇలా సన్నగా పొడుగ్గా చేసి ఇలా పెడితే కిరీటానికి అంచులాగా వస్తుంది. చూడు ఎంత బట్టి వచ్చింది అలా. ఈ పైన కిరీటం చూడు ఇలా సన్నగా ఇదిగో చూడు ఇలా పెట్టాను చూడడానికి. యాక్చువల్లీ ఇది తెర వేసి చేస్తారు పబ్లిక్ కనపడకుండా చేస్తారు. అంచు పెట్టావా? యాజ్ మచ్ యూ కెన్ యూ కెన్ డూ అట్లా
అప్పుడే ఇద్దరికి పెట్టేసావు, నేను ఒకళ్ళే పెట్టడం కూడా చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటాను. లక్ష్మణ స్వామికి కిరీటం పైన షార్ప్గా వచ్చింది అది. బాగుంది. లక్ష్మణ స్వామి కూడా బాగుంటుంది. మీ అబ్బాయి చేశాడు, మీ వాడే చేసింది. మీ కింద పెరవాళ్ళకి ఏదో కొంచెం కొంచెం పెట్టేయండి. తీయచ్చా ఓకే అమ్మా పైకి తీయచ్చా ఎవరిని చెస్ట్కి పెట్టలేదు చూడు, సగం సగం పెట్టారు. చెస్ట్కి పెట్టి చేతికి కూడా పట్టాలమ్మా. పెట్టి కొంచెం ఆ పసుపు సరిపోట్టాలి, మరి ఎక్కువ బిల్డింగ్ ఎక్స్ట్రా వేయకుండా దాంతో సరి. ప్రభుత్వంలో భద్రాచలం స్వామి సేవ చేసినట్టు మా చేత కూడా చేస్తున్నారు. మా అదృష్టం. ఈ చేతికి కదా మనకి గొడవలు ఎవరు చేయనివ్వరు. అందుకే కదా మనం కొనుక్కున్నది. మనం కొనుక్కున్నది ఎందుకు? మనం తృప్తిగా మనం చేసుకోవాలి మన పెరవాళ్ళకని కదా. చేతులు తిరగండి. రెండు చేతులు తిరగండి. పాదాలు రామ ప్రభు ప్రభు పాదిభద్రాద్రి వైదేహి రామ ప్రభు పాది రామ ప్రభు పాది రామ ప్రభు పాదిభద్రాద్రి వైదేహి రామ ప్రభు ఆది మధ్యాంతరహితనంతరాకు పాదం షేప్లో పెట్టాలి, పాదంలా కనబడాలి. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో. కిరీటం చూడు, లక్ష్మణుడు పూర్తిగా వచ్చిందా? ఈ సైడ్ ఈ నీళ్లు మెల్లగా పోయాలి, లేకపోతే మీద పసుపు నీళ్ళన్నీ మీద పడతాయి. అర్థమవుతుందా? మెల్లగా పోయాలి. ఇంట్లో వాడుకునే వాళ్ళు ఇష్టం. కొంతమంది ఇప్పుడు తెలుగు నాకు అన్నయ్య లాంటివి తాగారు, అలాంటి వాళ్ళంటే వదిలేస్తారు. గదిలో తాగ నచ్చని ఐటమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మొక్కలతో చూడు, మా కిరీటం చూడు, నీ కిరీటం చూడు. కిరీటం పైన షార్ప్ వచ్చిందా? రైట్. ఇక కొద్దిగా బొగ్గలు ఆంజనేయ కిరీటం పూర్తి వచ్చిందా? ఒకసారి చూసుకొని, ఒకసారి చూసుకొని ఫైనల్ ఫినిషింగ్ దగ్గర ఇచ్చేస్తే అప్పుడు మనం కుంకుమ మధ్య మధ్యలో రత్నాలు పెట్టినట్టు పెట్టాలి, రౌండ్ రౌండ్గా చిన్న చిన్న బొక్కలు. అర్థమవుతుందా? చూస్తే ఎట్లా ఉండాలంటే బాగా కిరీటంగా ఉంది అనిపించింది. కరెక్ట్గా సరిపోయింది పసుపు, పసుపు కరెక్ట్గా సరిపోయింది అంటున్నాను. స్వామి అన్నీ అంతా చేయించుకుంటున్నది రఘురాముడు మాటగా. రఘురామ బుగ్గలు కూడా పెట్టాలన్నా ఓకే, లైట్గా పెట్టామా చాలు. తర్వాత ఇదిగో చెవులు
చెవులకి పెడతావా? ఇవ్వ, 2 చెవులకి పెట్టే ఫుల్. నేను పెట్టాను అలా పెట్టే. రాముడికి లక్ష్మణుడికి. అసలు కావాలా ఇంకా చాలా ఉన్నది అడ్జస్ట్ చేసేయాలి. ఎక్కువ ఉన్న చోట కొట్టించేయడం, తక్కువ ఉన్న చోట అడ్జస్ట్ చేసేయడం. బుగ్గల దగ్గర తగ్గించేసే లేకపోతే ప్రోగ్రామ్ గారు తరగతి అమ్మా అన్నాడు స్వామి. ఇదిగో మరి చెస్ట్ దగ్గర ఎక్కువైపోయింది చూడు, అది తీసేసి. అర్థమవుతుందా? ఇలా తక్కువ అనిపిస్తే చెస్ట్ దగ్గర తక్కువ చేసేసి ముంచాలి. అది నువ్వు వెనక్కి వెళ్ళిపోయినట్టు వెనక నుంచి ముందు పెట్టావు, నువ్వు వీడియోలో పడతావు. ఎందుకంటే నువ్వు వెనక్కి వెళ్ళిపో పేపర్ లేదు. అయిపోయిందా? రెండో కాలు కూడా పెట్టావు లక్ష్మణుడికి. పాదం పెట్టాలి పాదం పెట్టాలి. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? కుంకుమ పెట్టాలని చెప్పాను కదా. వాళ్ళని కూడా రమ్మని వచ్చిందండి, వాళ్ళతో కూడా మన ఇంట్లోనే ఉంది కదా. ఫోన్ చేస్తే వస్తారో తీసుకొచ్చేస్తే బండి మీద మీతో పాటు వాళ్ళు మన ఇంట్లోనే ఉంది కదా, ముగ్గురు ఇక్కడ భోజనం చేసేది అందరం పండుగ. వండేసి అదే అయినా చెప్పి ఉంటారేమో అనుకున్నాను నేను, మళ్ళీ కలపలేదు కానీ మీరు వస్తారే వాళ్ళతో కూడా తీసుకొచ్చింది. నేను అడిగాను కానీ వాడు పోండా కదా అని చెప్పి అన్నారు. అవును, అది నువ్వు బయట అదొకటి వాళ్ళ అక్కయ్య గారికి బయట తింటున్నా పడట్లేదు. గొప్ప తిన్న తేడా వచ్చినా తేడా ఉంటుంది అండి. కాల్ చేసిందేనా పర్వాలేదు. ఆ బొట్టులో ఉన్న అదొకటి మీరు ఏదో పెళ్ళి మీద ఆ బొట్టు పుల్ల ఇవ్వండి. ఎక్కడ ఉన్నాయండి పుల్ల అంటే ఎండిపోయిందే పర్వాలేదు. రాగా బాబు బొట్టు పళ్ళు ఇవ్వనండి. బొట్టు అది ఇచ్చేది. బొట్టు పళ్ళు తీసుకుంటాను. బాగా చేసుకుంటాను కదా, కొంచెం ఆలస్యంగా నిదానంగా చేసుకున్నాను. ఇవి ఏం చేయాలి సార్? దాన్ని తిరిగటానికి ఎలా ఉంటాయి కదా. బడ్స్లో పెట్టేస్తే మంచి బడ్స్తో పెట్టాలి. ఇలా పెట్టాలి. ఇంకా కొంచెం ఇంకా పడుతుంది చేయాలి, ఇంకా బడ్స్తో పెట్టండి. వీటిలో పెట్టేది బడ్స్ చూడాలి నీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా. సూపర్. ఇక్కడ పెట్టాను ఏం వెలగలేదు. ప్యాంట్లు పెడితే అప్పుడే వద్దులేండి, ఒక టైం ఉంది మళ్ళీ ఇది అయిపోతుంది, మిస్ అయిపోతుంది. వానస్థానంలో స్ట్రైట్గా పెట్టు, ఒకే లైన్లో పెట్టు. లైన్ కొంచెం కింద మీద కాకుండా చుట్టూ సమానంగా పెట్టు. ఈ అంచు ఉంది కదా, అంచు చుట్టూ కుంకం వస్తుందా? సో పోయింది, కావాల్సినంత పోయింది. మరి ఎక్కువ వర్క్ అవుతుందేమో అని పెట్టాను. అలాగే 3-4 ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఫాస్ట్ ఏంటంటే ఇప్పుడే అంటే అంచు ఎర్రగా కనబడేవారు. తర్వాత ఒక సింగిల్ ఫోటో వేరే ఫోన్లో దిగి
ఇలా వచ్చింది అమ్మవారి చేతిలో మొగ్గ. ఎన్ని కష్టం మొగ్గ పువ్వు. అయిపోయిందా? రాముడికి నామం పెట్టాలి. చెస్ట్ దగ్గర ఎక్కువైపోయింది. అలా పసుపు చెస్ట్ దగ్గర ఎక్కువైపోయింది. అది ఇది చేసి నామంలో పెట్టి అమ్మవారి కొరకు ఆంజనేయ స్వామి ఉంది. ఆల్రెడీ ఆంజనేయ స్వామి ఉంది. బాగా అయిపోయిందా? కింద కృష్ణ పరమాత్మ కూడా పెట్టి కావాలి. మంచి జాతర వచ్చాడు. ఈ బకెట్ ఖాళీ చేసి ఇచ్చేయా. ఎక్కడ పోయాలో చెప్తే ఖాళీ చేసి బకెట్ ఖాళీ చేసేస్తే మన మధ్యలో చూసుకునే పని. బకెట్ అది పంపిస్తాను ఇది పంపేయాల్సిందే. ఓకేనా? కిందకి తీసుకెళ్ళి మొక్కల్లో పోసేస్తే ఈ అవకాశం మొక్కల్లో మామూలు వాష్ బేసిన్ కింద ట్యాప్లో బస్సు ఇచ్చి వెళ్ళిపోతాయి. కింద ఎవరు ముట్టుకోరు కదా. ఇందా పొలం ఇందాక తులసి మాలు వేసి ఇందాక వేసినట్టుగా నలుగురికి కాళ్ళకి పరానికి మొత్తం మీరే అడ్డా ఉన్నారు. వీడియో మొత్తం వాళ్ళకి అలంకారం ఏం కనబడదు. నిజానికి అది పబ్లిక్ చూసేలా చేయరు. పిల్లలు పోయినా ఒక్కసారి పక్కన సూపర్, ఏకదమ్ సూపర్. వీడియో వచ్చినట్టు వచ్చింది. నువ్వు అలంకరిస్తున్నట్టు తీస్తాను. నువ్వు కూడా ఆంజనేయ స్వామి దగ్గరికి నిలబడు. అలాగే అలాగే మొదలు కదా. శంఖధార చక్రధార తీసుకో. శంఖధార చక్రధార ఆ హోల్స్లో వాటర్ నింపుకోవాలి. పైప్లోంచి పోస్తే తీసేయండి. దూరంగా నీళ్ళు దగ్గర పెట్టుకో బాగా. అది కూడా ముంచే అందరూ చెప్తా. ముంచే అందరూ ముంచే నిండిపోతుందా? ఇది కూడా అందరూ చేతులు అలాగే ఇటు నుంచి వచ్చేస్తాయి. ఇదిగో చూడు ఇటు నుంచి వస్తాయి. పోసేటప్పుడు అటు నుంచి పోయాలి. అది కూడా నింపే. అది కూడా ఉంచేసి అది సహస్రధార. ఏమంటే ఫోటో తీస్తారా? హారతి ఇవ్వాలి. ఫస్ట్ హారతి ఇచ్చి ధూపం వేసాక అప్పుడు ధూపం రెడీ అయినా కట్లు పడుతుంది. అందుకే నోటితో ఊరకూడదని చెప్తారు పెద్దవాళ్ళు. దానివల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి కళ్ళలో పడకుండా ఉంటుంది. రెండోది మంచిగా రెండు ఇంకో అరగపరం తెలిగించేయండి. దాని మీద ధూపం చేస్తే ఒకరు శంఖధారతో పోయాలి, ఒక శంఖధారతో పోయాలి, ఒక సహస్రధార పట్టుకోవాలి పైన. నేను శ్రీ సూక్తం చదువుతున్న సేపు ఇలా దార చూడనా ఒకసారి చూడు. నీడ ఎంత బాగా కనబడుతుందో గోడ మీద. రెండు మూడు వేసానండి.
కింద పెట్టేయాలి. ఆగిపోతుంది. అందుకే ఆ డూప్ స్టిక్లో వెలిగించేయాల్సింది. ఇప్పుడు అదేంటి అదే సాంబ్రాణి చూద్దామా? మరి వెయ్యాలి అందరిని పిలవండి. అదే నీ కాలు దగ్గర సాంబ్రాణి ఫోటో ఒకసారి తీయండి. రవిలు తీసారు నేను చూసాను. తీసారు ఫోటో. అడిగి తీస్తాను మీ అందరూ ఉంటారు. రవిలు రావాలి ఇంకా. నాయమ్మ కూడా వచ్చామా? అయ్యాని అది ఆరిపోయింది. అయ్యాని అది ఆరిపోస్తే పోవచ్చు. దాంట్లో నెయ్యి ఆపేసి నెయ్యి నెయ్యి ఎందుకు వద్దు. సాంబ్రాణి వేయాలి. సాంబ్రాణి మీరు ఏం చేస్తారంటే ఇలా రైట్ హ్యాండ్ ఒకటి బయటకు వచ్చేలాగా కడ్డవాలో వేసేసుకోండి. రైట్ హ్యాండ్ బయటకు వచ్చేలాగా అట్లా వేసి ముడేసుకో. అట్లా ముడేసేసుకున్నావు అనుకో అప్పుడు నీకు ఇబ్బంది ఉండదు. మళ్ళీ అస్తమానం సర్దుకునే పని ఉండదు. ఈజీ. వెలిగే ఇప్పుడు ఏంటంటే తమ్ముడు సహస్రధార పట్టుకుంటాడు, మీరిద్దరు శంఖధార చక్రాలతో వాటర్ వస్తుంటారు. మరి ముందేమో ఉత్తి డైరెక్ట్గా పోయాలి, తర్వాత లోపం వచ్చిందా బాగా రావాలి బాగా. అప్పుడు కింద ఓం ఉద్దీవశ్వజాత వేదో భగ్నం నిరుహృతి మమావసో గుంశవ్యమావహ జీవనం చ దిశో దశ. అప్పుడు సంబరాన్ని ఓకే రెడీయా? ఫోటో తీస్తుంది. ఒక్క నిమిషం మీరు కొద్దిగా వెనకాలని తమ్ముడి దగ్గరికి రవి కొంచెం. ఓకే రైట్. ఏది పొడవాలి అక్కడ ఇంకా పైన ఎక్కడ ఏం కావాలి? సాంబ్రాణి ప్యాకెట్ నాన్నగారు ఇప్పుడు వేసారు దొరకలా? ఒక కొబ్బరికాయ కొట్టి నివేదన పెట్టండి స్వామి. ఎక్కడ పెట్టారు సాంబ్రాణి ప్యాకెట్? సర్లే ఇంకా అక్కడ ఉంది ఇక్కడ లోపల వెనకాల. నువ్వు నాన్నగారు పక్కన నిలబడి ఒకసారి. అలా వేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటాను. దాని నుంచి నువ్వు వాళ్ళు సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత శ్రీ రామచంద్ర స్వామి రూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. కొబ్బరికాయ కొట్టి నివేదన. వదలం కదా దేవుడు. అలా అంటుంటే వస్తుంటుంది అనమాట పొగ. అది కొంచెం ఊగుతుంది కదా. కొద్దిగా వేయించాలి. ఉందండి కానీ ఇంట్లో వేడి అదే బొగ్గు కాలకపోవడం వదిలే మొదలే బొగ్గు కాలకపోవడం వల్ల ఎక్స్పీరియన్స్ అండి. పిల్లలకు ఒక సాంబ్రాన్ని వేసి సాంబ్రాన్ని రెండు గాలి కొబ్బరికాయ కొట్టి వస్తుంటే నివేదన. ఫ్యాన్ ఫుల్ కొట్టి గాలికి వస్తుంటాం. కొబ్బరికాయ కొట్టి నివేదన చేయండి. ఆ. కొట్టు నువ్వు కొట్టు కొబ్బరికాయ పర్లేదు. పైన కొబ్బరికాయ. వాడిని కొబ్బరికాయ కొట్టినా సరే ఇది పట్టుకోకు చక్కెర చెక్క పట్టుకోము. చెక్క పట్టుకోవచ్చు. ఇప్పుడు వస్తాం పౌడర్ బాగా. అదే మామూలు ఇది పెట్టారా జ్యూస్ స్టిక్ కూడా పెట్టారా? అదే లేదు గుగ్గులు బాగా ఇదవ్వ. అలా అలా కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఏదైనా తీసుకో. కొబ్బరి నీళ్ళు పడేలా ఉంటాయి. చిన్న గిన్నె చాలండి. నెయ్యి అది అది తీగండి. కొబ్బరి నూనె పెట్టిన కొబ్బరికాయ కొట్టండి. ఏదైనా గిన్నె తీసుకో, గ్లాస్ తీసుకోండి. ఏదైనా నాన్న దగ్గర వెండి గ్లాసులు లేవు. ఇంకా పైన నుంచి గ్లాస్ బండి గోరు నుంచి పైన అన్నా లేవు. నీళ్ళు చిన్నకాయలు కూడా ఎక్కువ. ఒకసారి ఇలా పక్కన పెట్టి ఉంది. ఆ విషయంగా ఉంటాయి. ఇదిగో ఇదిగో ఇవన్నీ వస్తే బాగా వస్తుంది. బ్యాంక్ దగ్గర బాగా వస్తుంది. అదే అది కూడా పెట్టారు. స్టిక్ కూడా పెట్టారు.
ఎందుకు కాలేదు ఆరిపోయింది ఫోటో ఇంకోటా పళ్ళెంలో పెట్టుకోండి కింద ఇంకో బెల్లం ఉండాలి ఇంకా వేసేస్తున్నాడు మంచిగా కిరీటాలు బాగా కిరీటాలు అలంకారం బాగా చేశాడు ఇలాడే చేశాడు తీర్థ ప్రోక్షణ చేసి చెంచాతో ఓం భూర్భవస్వతత్సవితర్వరేణ్యం ధీమేయో సత్యం తత్వేన వర్తించామి అమృతమస్తు అటుండు పద్ధతి ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ సమానాయ స్వాహ గానాయ స్వాహ బ్రహ్మాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి స్వాహ రక్షాయామి పాదో రక్షాయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి కావాలి ఇక అప్పుడే 11 అయిపోయింది శంకరార చక్రధారతో కావాలి ఫోటో తీసుకోకుండా చాలా మంచిది ముగ్గురు తీసుకొని రండి అన్న పక్క పెట్టి అలా పొగస్తూ ఉంటుంది బయట అక్కడే ఉంచు మరి కొలత నీళ్ళు కాదు. పట్టండి నీళ్ళు ఇక్కడ పెట్టు చెప్పేది విను. నీళ్లు ఎక్కువగా పోస్తే పసుపు అంతా పడుతుంది కానీ మెల్లగా విగ్రహాల మీదే పడేట పోస్తే ఇందులో వెళ్ళిపోతుంది ఏమా పొగ పడదు. ఆ గొట్ట ఉంది కదా శంకర చివర పోస్తుంది కదా ఆ కోసు విగ్రహాల మీదే పాయింట్ చేయండి చేస్తే అలా పడుతుంది రమను అన్న కూడా నన్నే ఆ దగ్గర పెట్టుకోండి అది అన్న దగ్గర తెచ్చా ఇందాక ఉన్న చోట పెట్టేసి బకెట్ ఇంకా బాగా ముందు ఇంకా బాగా పెట్టి దగ్గరగా పెట్టేసుకో నీళ్లు ఎంత చిందకుండా విగ్రహం మీద పడేలా ఉంటే అలా చక్కగా వస్తుంది అటు అటు నువ్వు అటు పెట్టు. తెలుసు అదే. తీసుకో అది జాగ్రత్త నెమ్మది. ఒలిగిపోకుండా ఉంటే పర్వాలేదు పడినా ఒలిగిపోయాలంటే మళ్ళీ ప్లేస్ తక్కువ కూడా ఉంది. ఎక్కడ నుంచి ఇది ఒకటి పట్టుకోవాలి మళ్ళీ ఒకసారేనా అన్నీ ఒకసారి సహస్రధార ఆకరణ ముందు లక్ష్మి శ్రీ సూక్తం చదువుతూ ఉంటారు మీరు పోయండి పడాలా వద్దా? ముందు మంత్రం స్టార్ట్ చేస్తాం అమ్మా శ్రీ సూక్తం చదువుతా అన్నారుగా ఇక్కడ కలమని పడాలి రండి మరి అన్ని చిన్న వాళ్ళు పోసుకుంటే మీకోసం ఆగి. మన మీద పడకుండా అక్కడ ఆ ముందు నుంచి స్టార్ట్ చేయాలా? అర్థమైంది నాకు కదా. చెప్తాను ఇలా పట్టుకోవాలి రవి ఉన్నాను రవి ఇలా పెట్టు. మామగారు కళ్ళతో పెట్టుకున్నాను ఇగో ఇది డైనింగ్ టేబుల్ మీద ఉందామా కలగొండ పెట్టారా అదే డైనింగ్ కాదు ఇందాక టేబుల్ పెట్టుకున్నది ఇది కాదా కాదండి అది డైనింగ్ టేబుల్ పెట్టి కొంచెం లోపల కూర్చోడానికి వెళ్ళాను మరి నేను మామూలుగా చెప్తూ పోయిచ్చా పోయింది ఒక నిమిషం ఆగండి తర్వాత వాడు పోసాక మీరు అలాగే అలాగే మంచి అందం వచ్చింది భయంకర అది మరి బంద్ చేసి తీసేస్తాను మరి దాన్ని ఏమన్నా అక్కడ బయట పెట్టించేస్తాను మరి చెప్పాలి కదా నాకు పడదు నిజానికి ఏదైనా పెరమాడ సేవలో పడా? చూడు నలుగురు వస్తున్నారు అక్కడకు కవర్ అవుతున్నారు కొంచెం వాడిని అమ్మగారు వైపు జరగాలి ఇంకా జరుగుతుంది నాన్న ఆ గొట్టం మాత్రం దేవుడి మీద వచ్చేలాగా నీళ్లు పోస్తే మీ మీద చిందకుండా జాగ్రత్తగా ఒళ్ళో పెట్టుకో క్రాస్గా పెట్టు ఓకే ఇక్కడికి రావాలంటే రాముడు సీతమ్మ వారు లక్ష్మణుడు ఆంజనేయుడు తర్వాత కింద పెరమాడు అలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం యాదవేదో మహావహాం తాం మహావహ యాదవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం రామస్వం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే ధీర్మా దేవీ దుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జలందీం తృప్తాం తర్పయంతీం పద్మే స్మితాం పద్మవర్ణాం స్వామియోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాం జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం తాం వృణీం
ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వహాం తస్య ఫలాని తపదానువంత మాయాంతరాయాస్య వాక్యా అలక్ష్మీ ఉపైదువాం దేవసగః కీర్తిస్. నువ్వు అది నువ్వు మొత్తం కవర్ ఉపైదుమాం దేవసగః కీర్తిశ్చ మైరాసాం ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిముద్ధిం దదాతు మే భుక్తివాసావలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధిం చ సర్వాం నిర్నుదమే గృహాత్. ఇదిగో కొంచెం పసుపు ముద్ద తీసి ఈ ప్లేట్లో పెట్టుకోండి, అది మళ్ళీ వాడుకోవడానికి ఉంటుంది అనమాట మీకు. పసుపు ముద్దలు పక్కకు పెట్టండి అంటున్నా, అంటే మళ్ళీ మొత్తం కొట్టుకెళ్ళిపోతే మళ్ళీ పసుపు మనకి రాసుకోవడానికి ఉండదు కదా. మొహానికి రాసుకుని స్నానం చేస్తే అది మంచిది అన్నమాట. ఇలా చేతి మీద ఉంటుంది రాముల వారి రైట్ హ్యాండ్ అక్కడ పక్కన వచ్చేసి, అలాగే ఆంజనేయ స్వామి అందరి దగ్గర కొద్దిగా తీయండి, ఆ పాదాల దగ్గర ఉన్నది కింద పెనవాళ్ళ దగ్గర ఉన్నది కూడా తీయండి. ఓం భుక్తివాసావలాం జ్యేష్ఠాం లక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధిం చ సర్వాం నిర్నుదమే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామియోపక్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచస్సత్య మనసః కామమాకూతిం వాచస్సత్యమసీమహి వసూనాం రూపమన్యస్య మయశ్రీజయతాం యసాం కర్దమేన ప్రజా భూతామయి సంభవ కర్దమం శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంతు స్నిగ్ధాది చిక్రీతవసమే గృహే. చాలా మెల్లగా పోయాలి మీకు ఆర్ద్రామ్యః కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావాం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావాం తాం మహావః జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం ప్రాహుతిం గావో దాస్యోశ్వ ఇందేయం పురుషాణం. ఇప్పుడు ఏం చేయాలంటే సహస్రధార తీసుకొని చక్కగా అందరి మీద నీళ్లు పడేలాగా పట్టుకోవాలి ఒకళ్ళు, మిగిలిన వాళ్ళేమో ఆ శంఖధార చక్రధారతో అందులో నీళ్లు పడేలాగా వేయాలి. 3 సార్లు చదువుతావు ఒకే మంత్రం, సహనావతు సహనవతు. శంఖధార చక్రధారతో సహస్రధార ఒకళ్ళు పట్టుకోండి. నేను పట్టుకుంటాను. ఇది నేను పట్టుకుంటాను. ఇదిగో కొంచెం కొంచెంగా పోస్తుండాలి, మొత్తం ఎక్కడా పసుపు కనబడకుండా పోస్తుంది. నాయన వెనకాల దిండులో ఉన్నాయి నీళ్ళు తీసుకున్నాను. నీళ్ళు కావాలంటే పక్కన. ఈ బకెట్ నిండిందేమో చూసుకోండి, మళ్ళీ ఓవర్ఫ్లో అయితే కష్టం. అవునా ఇంకా ఉందండి బిందె వెనక అదో వెనకాల కూర్చున్నాను. ఇక నేను చెప్పిన అర్థమవుతాం. నువ్వు ఇలా పట్టుకుంటావా వెనక్కి వస్తావా, నా వెనక వచ్చి ఇలా పట్టుకుంటావు. నువ్వు ఇలా కలుపుడా ఉంటుంది. పసుపు నీళ్ళు ఒకసారి కుంకుమ నీళ్ళు అదో ఏదో అందుకున్నచ్చు వినండి అలా ఇందులో మళ్ళీ నేను పట్టి పోయారు కదా. మళ్ళీ పోయారు. పసుపుతో ఒకసారి కుంకుమతో ఒకసారి పోద్దామా అంటున్నా. మరైతే ఇగో ఈ కుంకుమ ఉంది కదా, ఈ కుంకుమే కలపండి, ఎక్కువ వద్దు. మరి చిక్కగా ఇందులో విగ్రహాలు మొత్తం రెడ్ అయిపోయేలా అలాగే ఇగో ఒక పిడికెడు పసుపు మళ్ళీ ఇలాగే కలిపి చెంబులో కలిపేసుకోవచ్చు. అదే ఆ చెంబులోనే కలుపుకోండి. చెంబులు ఉన్నాయి కదా, ఒక దానిలో కుంకుమ కలపండి, ఈ మొత్తం కుంకుమ దానిలో వేసి మెల్లగా వేరే పసుపు తీసుకో. ఇక్కడే ఉంది ప్యాకెట్, అక్కడ పసుపు చూడండి. 2 పిడికెళ్ళ పసుపు చాలు, చిక్కగా కలపాలి. మొత్తం అన్ని విగ్రహాలు ఎన్నో కలర్ వచ్చాయి. రబ్బర్ రివర్స్ లో కొంచెం నీళ్ళు తీసే ఉండని నిండా ఉండని నిండా బాగా వచ్చిందా. డార్క్గా రావాలి, డార్క్గా రావాలి. లేదంటే ప్యాకెట్ అక్కడ ఉంది కుంకుమ.
సగానికి పైన పోయిన మొత్తం విగ్రహాలన్నీ రెడ్ కలర్ రావాలి. ముందు పసుపు పోసాక నెక్స్ట్ ఇది ఒక మంత్రం పసుపుకి ఒక మంత్రం కుంకానికి, తర్వాత అప్పుడు మళ్ళీ సహస్రం రావాలి. పడదు పడదు. పసుపు ఎవరు కలుపుతున్నారో చూసుకోండి అమ్మా. చిక్కగా నిండా కలిపోయి నీళ్ళు ఏం కాదు. పలగే కలుపు చిక్కగా ఉండాలి మనకి. చేతికి ముద్దలా అనుకోవాలి. అంటే ఇందులో పసుపుగా కనబడాలి. రంగు నీళ్ళు రంగు కోసం హోలీ నీళ్ళు పోసుకుంటాం చూడు, రంగు అలా ఉండాలి చిక్కగా. నీళ్ళు తక్కువను పసుపు ఎక్కువ ఉంటే చిక్కగా వస్తుంది. అది నేను ఇలా ఇవ్వని చెప్పాను మాకు పెట్టేసారు. ఓకేనా, రెడీయా? ముందు పసుపు పసుపు అయ్యాక కుంకుమ. మొత్తం ఒక ఫోటో తీస్తాను, మొత్తం స్టాండింగ్ లో మంచిగా వస్తుంది. ఏం కావాలి? ఇంకో చొమ్మిదిగో పోసుకోండి, దాంట్లో పోసుకోండి నీళ్ళే అవి. చెప్పినా ఇంకో మళ్ళీ నీ చేతులు నీళ్ళు పెట్టిలాగా మళ్ళీ పోస్తుంటే ఎట్లోగా వస్తాను చాలు. ముందు పసుపు 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 అయ్యాక కుంకుమ. ఆయన వస్తాడా? ప్రవీణ్దా ఆయన వస్తాడా? ప్రవీణ్ దామా దాంట్లో ఎక్కలేదు చదువుతుంటే. అది మొన్న ఫ్రైడే పెద్ద వర్షం వచ్చింది. అప్పుడు ఆ వర్షంలో జారి పడిపోయాడు పెద్ద బాబు. నా దెబ్బలు తగిలే కాలుకి, అందుకని కాలు నొప్పి పెడతాం. కాలం బూట్లు వేసుకుని ఉన్నాడు, తడి వర్షంలో తడిసిపోయాడు. ఆ బూట్లకి బాగా ఉబ్బిపోయింది కాలు వచ్చేప్పుడు. సాక్స్ కొంచెం కాలు నొప్పి చేస్తాను. వస్తాడండి, వస్తాడులే నెమ్మదిగా వస్తాడు. తర్వాత వస్తుంది. పండు ఇలా నడుము కట్టేసుకోమ్మా. పసుపు ఫోటో తీస్తారా? మొత్తం అంతా పసుపు అయ్యాక తీస్తారా? అంటే నేను అందులో పడుతుంది అమ్మా. కొంచెం పోయాలి, కొంచెం వేయి. మొత్తం పోయాలి, అందరూ ఇళ్ళగా రావాలి, మొత్తం అంతలోనే సరిపెట్టాలి. అర్థమైందా? దట్ ఈస్ యువర్ క్యాలిక్యులేషన్ హౌ యూ విల్. ఓకే. పద్మాసనే పద్మఊరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి येन सौख्यं लभाम्यहम् अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे जुतसां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्यश्वादिगवेरथम् प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्निवर्णाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनवर्गिर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पति वरुणं धनमश्नुते वैनदेय सोमं बिभ पुरताः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः न क्रोधो न समाच्छरि. ఇప్పుడు ఫోటో దిగి సరిగ్గా నిలబడండి. అందరూ ఫుల్ వచ్చింది ఎందో. ఇప్పుడు ఒక ఫోటో దిగి మొత్తం ఫుల్ వచ్చింది. నాకు ఇవ్వండి, మీరు కూడా ఉన్నట్టుగా తీస్తారు. నువ్వు కూడా నాన్నగారి పక్కన నిలబడు. నువ్వు తల స్ట్రైట్ గా పెట్టు. చిన్న చిన్న మళ్ళీ ఏజ్లో కొంచెం నాన్నగారి దగ్గరికి వచ్చింది. మీరు తల వంచక మామూలుగా నిలబడు. ఒకరు రావట్లే, ఒకరు హైట్ చూడు ఒకసారి. నెక్స్ట్ కుంక వచ్చిందంటే సరే, లేదంటే వచ్చారా అన్న స్వామి వచ్చాడా పూర్తిగా, అది కూడా ఇంపార్టెంట్ కదా. ఓకేనా? నెక్స్ట్ నన్ను మొత్తం పసుపు వేసేసి అది ఉండని తీసేయి. ఇంకో దానిలో ఇంకో 4 వచ్చాయి, 4-5 వచ్చాయి చూడు ఒక దానిలో. ఓకేనా? పూర్తిగా ఉన్నావు అదే నాకు ఆయన తీసినప్పుడు ఇలా అన్ని ఫోటోలో చొంబడి నేను తీస్తాను ఈసారి పోస్తున్నాను.
పోస్తున్నాను కుంకం నేను తీస్తా వీడియో. ఇంకా తీసుకొచ్చానా? పసుపుతో వచ్చిందని ఫోటో అయిపోయింది. వచ్చింది. ఉండండి అయితే ఫోటో తీస్తా. ఆగ ఒక్క సెకండ్. అందరూ అమ్మా రైట్. నాన్నగారు పక్షి ఓకే ఇది చూడండి ఒకసారి. స్వామి ఓకే కుంకంతో పోస్తుందండి. ఇది కూడా పక్కన ఉంది. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అందులో నక్రోధో నతమాత్సర్యో నలోభానాసు ఇందాక ఎందుకు ఉంటుందా పై కలిపోయింది. భవం దికృత పుణ్యానం. చూస్తుందండి బాబు. మంచిగా పోస్తుంది. మంచిగా పసుపు కలిపి మొత్తం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. తిన్నాను. స్ట్రైట్గా నిలబడి చెంబు పక్క పెట్టి పోసేసాక మొత్తం పోసేసాక చెంబు పక్క పెట్టేసి స్ట్రైట్గా నిలబడి నలుగురిని ఫోటో తీస్తారు. మీరు నాన్నగారు వైపుకి వెళ్ళండి. కొంచెం లోపల అటు వెళ్ళండి. నాన్నగారు వైపు రైట్. చెమ్మ కింద పెట్టండి. ఇటు చూడు. ఇటు చూడండి. ఓకే ఓకే చూడు ఒకసారి కావాల్సింది. ఇప్పుడు ఆ బకెట్ మార్చేసి మొత్తం కడిగేస్తాం. ఉండండి. సహస్రధార మర్చిపోయి సహస్రధార సహస్రధార కొంచెమే చెప్తాను. ఆ బకెట్ నిండకుండా తీయండి. రెండిట్లో ఒకడు పోస్తున్నాడు. ఒక చోట నాన్న అన్నయ్య వాడ చోట పోయింది. మేము పట్టుకుంటాం కదా ఇద్దరు ఒకసారి పొందుదా. నువ్వు ఇక్కడ నుంచి అన్నయ్య అక్కడి నుంచి. ఓం సహనా భవతు. ఓం సహనౌ భునత్తు. ఓం సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ నింపుకోండి. మెల్లగా పోయండి. అంత ఫాస్ట్ వద్దు. ఒకరి తర్వాత ఒకరు పోయింది. కొద్ది కొద్దిగా పోయండి. దారతక వర్షంలా పడాలి. ఒకరి తర్వాత పండు రెడీగా పెట్టుకో. అన్నయ్య ఓకే రెడీయా? అక్కడ ఉంది. పక్కకి అమ్మ పక్క వెళ్ళి కొంచెం ఫోటోలో రావు. రైట్. ఓం సహనా భవతు. ఓం సహనౌ భునత్తు. సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు. ఓం సహనౌ భునత్తు. సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు. సహనౌ భునత్తు. సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బస్ తీసేసి ఆ చలో, అయిపోయింది. ఇందా మా పండు ఇక్కడ నిండిపోయింది. ఇంకా పెళ్ళికి ఒకసారి చాలు చాలు.
ఇందులో పెట్టి- ఇందులో పెట్టి. అయితే సూపర్. స్వామి ఆ తులసి మాలలన్నీ కలెక్ట్ చేసుకుని వాటి మీద ఉన్న తీర్థాన్ని ముదురు ప్రోక్షణ చేసుకుని మా అందరి మీద చల్లండి. దాని ఆల్రెడీ ఉంటుంది కదా వాటర్, అదే అందరి మీద చల్లండి. మీరు చల్లుకొని మా అందరి మీద. గోడ మీద కొట్టుకుని గోడ మీద చేస్తాం మెల్లగా. మెల్లగా ఇంటి కింద పడుతుంది. అవి మళ్ళీ కడిగేసి మళ్ళీ జాయింట్ చేస్తే మళ్ళీ మాల కింద చేసేసుకోవచ్చు. కడిగేస్తే తీసుకెళ్ళిపోవాలి. మయ్యూర్ గారున్నా మళ్ళీ పెట్టేస్తే మనకి ఇది కడగడానికి అక్కడ ఏమైనా ఉందా? ఇది ఈజీగా ఉందా అక్కడ? జాగ్రత్త జాగ్రత్త మెల్లగా కడిగేసి మళ్ళీ మనం జాయింట్ చేసుకుంటే సగం లేదు అక్కడ పట్టుకెళ్ళిపోదాం. లేకపోతే స్వామి ఎక్కడికి తీసుకెళ్ళచ్చో చెప్తే అక్కడ వచ్చేసి అక్కడికి వెళ్ళిపోదాం మెల్లగా. చిన్న నువ్వేం చేస్తావంటే ఆ విగ్రహాలన్నీ ఇందులో పెట్టుకో, చిన్న చిన్నవన్నీ